కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పు తెస్తామని చెప్పిన మాట ప్రకారమే నిజమైన మార్పు తెచ్చారని మాజీ ఎంపీ జాప శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఎద్దేవా చేశారు. మార్పు తెస్తామని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో సాగిన రోజులను మళ్లీ తిరిగి గుర్తు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు మళ్లీ చెప్పులను క్యూలైన్లో పెట్టే రోజులు తెచ్చారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్యలతో కలిసి వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలన రైతుల పక్షపాతిగా కొనసాగిందని, కానీ రేవంత్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రైతులకు సరిపడా యూరియాను అందజేయాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఐలయ్య, చిన్న మల్లయ్య, వీరయ్య గౌడ్, సతీష్ గౌడ్, సంపత్ పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికలలో అలివిగాని హామీలనిచ్చి ఏది పడితే అది మాట్లాడి ఏదైతే అర్రాసు పాడినట్టు గత ప్రభుత్వం సంక్షేమ పథకం తీసుకుంటే దానికన్నా డబ్బులు ఇస్తామని చెప్పడం అన్ని చెప్పి అలా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే సందర్భంలో పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం, తప్పకుండా పాత రోజులు గుర్తు చేస్తామని చెప్పారు. నిజంగా కూడా పాత రోజులు గుర్తు చేశారు. 10 సంవత్సరాల కాలం కింద చూసిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు పునరావృతమవుతుంది. ఇవాళ ప్రతి ఎరువుల దుకాణాల ముందు, పిఏసిఎస్ల ముందు, ఆగ్రోస్ ముందు మళ్ళా పాత 10 ఏళ్ల కింద ఏదైతే రైతులు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏదైతే వచ్చిందో ఈ రోజు ఆ రోజులను గుర్తు చేస్తూ ఇవాళ నిజంగా కూడా సాక్షాత్ ఇవాళ పిఎస్సిఎస్ల ముందట నంగునూరు మండలంలో పాలమాకుల నంగునూరు పిఎస్సిఎస్ల ముందట రైతులందరూ పడిగాపులు కాడే పరిస్థితి వచ్చింది. ఇలా చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. రేపు రానున్న రోజుల్లో రైతులు ఇదే పరిస్థితి ఉంటే తప్పకుండా ఉద్యమం చేపడతాం. తప్పకుండా రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వారికే మళ్ళీ పట్టం కడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియక తప్పదు. ఈ రోజు రాష్ట్రంలో పాలన జరుగుతుంది అని అంటే ఇది ప్రజాపాలన కాదు, రైతు రాజ్యం కాదు, రాక్షస పాలన కొనసాగుతా ఉంది, రైతు వ్యతిరేక పాలన కొనసాగుతా ఉంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గనక ఇంకా మేలుకొనకపోతే, ఇంకా రైతులకు సరిపడా యూరియా మీరు గనక ఇవ్వకపోతే, ఈ మొద్దు నిద్ర వీడనాడి రైతులకు సరిపడే విత్తనాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, రైతులకు సరిపడా ఎరువులను కనుక మీరు సరఫరా చేయకపోతే మేము రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపిస్తామని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది.